బాధలు అనేవి బలమైన వాళ్ళని వెతుక్కుంటూ రావండి. బాధలు వచ్చిన వాళ్ళే బలంగా అవుతారు. ఏం జరిగినా కారణం ఉంటుందంటారు. తనకొచ్చిన బాధలు, కన్నీళ్ళు ఎందుకొచ్చాయని ఒక క్వశ్చన్ ఉంటుంది. తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత స్వార్థంగా, సెల్ఫిష్గా ఉన్నా తను అలా ఉండాలనుకోదు. ఎన్ని బాధలున్నా కొందరు ఏడుస్తూ చూపిస్తారు, కొందరు అరుస్తూ చూపిస్తారు, ఇంకొంతమంది సైలెంట్గా ఉండి చూపిస్తారు. కానీ ఎన్ని బాధలున్నా ఇలాంటి అమ్మాయి మాత్రం నవ్వుతూ ఉంటుంది. ఇంకా హ్యాపీనెస్ రాదనో, కష్టాలు కొత్త కాదనో, అంత మంచితనం ఉన్నా సరే అలాంటి అమ్మాయి కూడా ఎందుకు బాధ అనుభవించాలి? ఎందుకు ఆమె తలలో తల రాయాలి? అది భగవంతుడు ఆమెకి ఇచ్చిన శిక్ష, లేదా ఆమె మంచితనానికి ఆమెకిచ్చిన బహుమతో తెలియదు. అన్ని బాధలు తట్టుకొని నిలబడడానికి ట్రై చేస్తుంటే మధ్యలో భగవంతుడు ఈమె స్ట్రాంగ్గా ఉన్నదా లేదా అని మధ్యలో టెస్ట్ చేస్తాడు. ఇంకొంచెం బాధలు ఎక్కువ పెడదామా, లేదా ఇంకొంచెం స్ట్రెస్ ఎక్కువ ఇద్దామా అని ఇంకొంచెం ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. సో ఏం జరిగినా అంతా మన మంచికే అనుకొని ధైర్యంగా ముందుకు పోతూ ఉండండి మామ. జరగాల్సింది జరుగుతుంది, జరిగేది ఎవ్వరూ ఆపలేరు. సో ఈట్ హ్యాపీలీ, లైవ్ హ్యాపీలీ అండ్ ఎంజాయ్.